ఇజం మూవీ ప్రమోషన్స్లో బాగా యాక్టివ్గా పాల్గొంటున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇటు హీరోగా చేస్తూనే అటు నిర్మాతగా కూడా కంటిన్యూ అవుతుండడం ఈ హీరో స్పెషాలిటీ. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా సినిమాలు నిర్మిస్తుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కూడా ఓ మూవీ తీసేందుకు రెడీ అయిపోయాడు ఈ హీరో. అయితే రైటర్ వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా ఖాయమైందనే వార్తలు గతంలో వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సినిమా సంగతులు వినిపించడం లేదు. ఇందుగల కారణం కూడా కళ్యాణ్ రామే బయట పెట్టడండోయ్. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ను హోల్డ్లో పెట్టాం. వక్కంతం వంశీ చెప్పిన స్క్రిప్ట్ పూర్తిగా నచ్చలేదు. అందుకే ప్రస్తుతం ఇంకా బెటర్ లైన్పై వక్కంతం వర్క్ చేస్తున్నాడు. త్వరలో అప్డేట్ ఇస్తాం. వక్కంతం, నేను, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్. త్వరలోనే మంచి ప్రాజెక్ట్లో కలిసి తప్పకుండా పనిచేస్తాం అని ఓపెన్ అయిపోయాడు కళ్యాణ్ రామ్. ఓ సినిమా విషయంలో ముందుగానే క్లారిటీ ఉండాలి. ప్రారంభించేసి తర్వాత రిజల్ట్ విషయంలో తేడా వస్తే ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకునేలా ఉండకూడదు. సరైన టైంలో నో చెప్పకుండా నేను లైఫ్లో చాలానే పోగొట్టుకున్నాను అంటూ అసలు విషయం చెప్పేశాడు హీరో కళ్యాణ్ రామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.